ఐపీఎల్లో ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫైయర్ 2 జరగనుంది. ఈ సీజన్లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. రాజస్థాన్ వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్లో విజయంతో ఉత్సాహంగా ఈ పోరుకు సిద్ధం కాగా, క్వాలిఫైయర్ 1లో కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ రెండో అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 9 సార్లు తలపడగా హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో గెలిచింది. రాజస్థాన్ 9 మ్యాచ్ల్లో పైచేయి సాధించింది. ఈ సీజన్లో తలపడ్డ ఒక్క మ్యాచ్లో సన్ రైజర్స్ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్పై గెలిచింది. ఐపీఎల్లో ఆడిన 12 ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో హైదరాబాద్ 5 నెగ్గి 7 పరాజయం పాలైంది. 10 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 5 నెగ్గి 5 ఓడిపోయింది. ఇవే రెండు జట్లు సమ ఉజ్జీలని చెబుతున్నాయి. ఓపెనర్లపైనే హైదరాబాద్ జట్టు ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు వాళ్లే జట్టు భారీ స్కోర్లు చేయడంలో, విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వీళ్లకు తోడు క్లాసెస్ భీకర ఫామ్లో ఉన్నాడు. వీళ్లను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్లకు అంత తేలిక కాదు. స్పిన్నర్లతో పాటు పేసర్లు బౌల్ట్, సందీప్ శర్మలతో కూడిన రాయల్స్ బౌలింగ్ విభాగం బలంగానే కనిపిస్తోంది. మరోవైపు కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ల రూపంలో సన్ రైజర్స్కు మంచి పేస్ దళమే ఉంది. కానీ నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోపం. ఐపీఎల్ 17 ఫైనల్లో కోల్కతాను ఢీకొట్టే జట్టేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.